టీటీడీ పాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి నిబంధనలకు విరుద్ధంగా తిరుమలలో స్థలం పొందిన వివాదం కీలక పరిణామానికి దారితీసింది. ఈ తతంగాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తేవడంతో ఏపీ కేబినెట్లోనూ చర్చ జరిగింది. స్థలం కేటాయింపును రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. అసలు ఈ వివాదం ఏంటి? జంగా రాజీనామాకు గల కారణాలేంటి? తిరుమల శ్రీవారి దర్శనానికి ఎంత డిమాండ్ ఉందో వసతికి కూడా అంతే డిమాండ్ ఉంటుంది. తిరుమల కొండపై కేవలం 30,000 మందికి మాత్రమే వసతి సౌకర్యం ఉంది. ప్రస్తుతం టీటీడీ నిబంధన మేరకు తిరుమల కొండపై నూతనంగా అతిథి గృహాల నిర్మాణానికి స్థలం కేటాయించడానికి అవకాశం లేదు. తిరుమల కాంక్రీట్ జంగిల్గా మారిపోతుందని గతంలో న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలతో 2006లోని తిరుమలలో నూతనంగా నిర్మాణాలు చేపట్టకూడదని అప్పటి పాలక మండలి నిర్ణయించింది. కొండపై అతిథి గృహాల నిర్మాణాల విషయంలో కఠిన నిబంధనలు ఉన్నా వాటిని టీటీడీ పాలక మండలి చెత్తబుట్టలో పడేసింది. టీటీడీ బోర్డు సభ్యుడైన జంగా కృష్ణమూర్తి సూచించిన ట్రస్టుకు స్థలాన్ని కేటాయిస్తూ తీర్మానం చేసింది. దాన్ని ఆమోదించాలని ప్రభుత్వానికి పంపడం తీవ్ర చర్చకు దారితీసింది. జంగా కృష్ణమూర్తి మొదట కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ హయాంలోనూ టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. టీడీపీలో చేరి కూటమి ప్రభుత్వంలో మరోసారి టీటీడీ బోర్డు సభ్యుడయ్యారు. కొండ మీద అతిథి గృహం నిర్మించాలన్నదే జంగా కృష్ణమూర్తి లక్ష్యం. దీనికోసం 2005 నుంచి పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్ హయాంలో చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇప్పుడు కూటమిలో ఉన్న జంగా కృష్ణమూర్తి మరోసారి స్థల కేటాయింపు కోసం టీటీడీని కోరారు. ఎన్నో అభ్యర్థులను తోసిపుచ్చిన టీటీడీ జంగా పట్ల ప్రేమ చూపించింది. ఈ విషయాన్ని ప్రభుత్వానికి పంపుతూ సమావేశంలో తీర్మానించింది. తిరుమలలో స్థలాల కేటాయింపు విషయంలో కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయని చెబుతూనే జంగా కోరిన మేరకు ఓం శ్రీ నమో వెంకటేశాయ ట్రస్ట్ పేరిట స్థలం కేటాయిస్తూ తీర్మానం ఆమోదించి ప్రభుత్వానికి పంపింది. జంగా సూచించిన ట్రస్టుకు నిబంధనలకు విరుద్ధంగా తిరుమల బాలాజీ నగర్లోని 2వ ప్లాటును కేటాయించారు. 2 నెలలుగా స్థల కేటాయింపు విషయం ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉంది. అడ్డగోలుగా తిరుమలలో స్థల కేటాయింపుల అంశంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తేవడంతో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. స్థల కేటాయింపునకు సంబంధించి పూర్తి వివరాలను అటు టీటీడీ అధికారులతో పాటు ఇటు ప్రభుత్వ నిఘా వర్గాల ద్వారా సేకరించిన సీఎంఓ అధికారులు స్థల కేటాయింపుపై పూర్తిస్థాయి నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించారు. మరోవైపు కేబినెట్ సమావేశంలోనూ ఈ అంశం చర్చకు వచ్చింది. తిరుమలలో నిబంధనలకు వ్యతిరేకంగా స్థల కేటాయింపులు చేయకూడదని నిర్ణయించి జంగాకు కేటాయించిన స్థలాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ పరిణామాలతో కలత చెందిన జంగా కృష్ణమూర్తి పాలక మండలి సభ్యత్వానికి రాజీనామా చేస్తూ తన రాజీనామాను ఆమోదించాలంటూ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. స్థలం కేటాయింపు విషయంపై వివాదం చేస్తున్నారని జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. ప్రస్తుతం తాను బోర్డు సభ్యుడిగా రాజీనామా చేయకపోతే ప్రభుత్వానికి టీటీడీకి చెడ్డ పేరు వస్తుందని, అందుకే తన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానన్నారు. ఏమాత్రం కూడా ప్రభుత్వానికి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, నా వల్ల ఇబ్బంది జరుగుతున్న ఉద్దేశంతో రాజీనామా చేయడం జరిగింది. ఎవరేమనుకున్నా ఎట్లా జరిగిందా ఏంటని నేను చెప్పలేను. క్యాబినెట్ అసలు చర్చ జరిగిందో లేదో, మరి క్యాబినెట్ చర్చ జరగకుండా ఇక్కడ రాశారు నాకు తెలియదు కదా. అసలు క్యాబినెట్ చర్చ జరిగిందో లేదో, ఎవరు మాట్లాడితే తెలియదో, క్యాబినెట్లో చర్చ జరగకుండా రాశారో తెలియదు కదా నాకు. ఏం తెలుసని నన్ను అడగకుండా రాశారు పత్రికలు. దీని వెనక ఏం జరుగుతుంది? నేనెందుకు భయపడాలా? నేనెందుకు ఆవేదన గురి కావాలి? నేనెందుకు దానికి సంబంధించినటువంటి కావాల్సింది? ఇప్పుడు ఎందుకంటే నేను ఆస్తులు సంపాదించడం కోసం రాజకీయాలు చేయట్లా. అలాంటి అపనిందలు కాకూడదు నా నుంచి. ప్రభుత్వం కానివ్వండి, బోర్డుకు సంబంధించి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి గారికి సంబంధించి కానివ్వండి, నా వల్ల ఎలాంటి ఇబ్బంది జరగద్దని ఉద్దేశంతో రాజీనామా చేస్తున్నారు. జంగా కృష్ణమూర్తి రాజీనామాను ప్రభుత్వం ఆమోదిస్తుందో లేదో చూడాలి. మరోవైపు టీటీడీ ఇటీవలి నిబంధనలను ఉల్లంఘిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.